వెల్కమ్ టు నన్న స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ టమాటో కర్రీ అండి. ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటాం కదా, అలాంటి టైంలో ఈ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, రైస్, రోటీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే అవుతుందండి. మరీ ఎక్కువ వేసుకోవట్లేదు, బట్ కొంచెం ఎక్కువే అవుతుంది, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను నేను. ఇందులోనే కొంచెం తాలింపు దినుసులు చిటపట అన్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను, 2 రెబ్బలు. చూసారు కదా, కరివేపాకు ఇలా చిటపటలు అనాలని. ఈలోపు నేను ఒక 3 ఆనియన్స్, 4 టమాటోస్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. నేను 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో అన్నీ కూడా ఒకేసారి ఇందులో వేసేయటమేనండి. దీనికి స్పెషల్లీ లాంగ్ ప్రాసెస్ ఏం లేదండి. చాలా సింపుల్ వేలో 5 మినిట్స్లో మీకు ఈజీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అవుతుందండి. మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో ఏ కర్రీస్ లేవనుకోండి, అప్పుడు ఈజీగా ఈ కర్రీ ట్రై చేయండి. వాళ్ళకి చాలా నచ్చుతుందండి. చపాతీ చేసినా, అందులోకి రైస్ చేసినా సరే సూపర్ ఉంటుందండి టేస్ట్. సో ఇలా టమాటోస్, ఆనియన్స్ మగ్గాక ఇలా 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను నేను. 4 ఆనియన్స్, 4 టమాటోలు యాడ్ చేసుకున్నానండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇవన్నీ కూడా ఈ టమాటో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి కొంచెం మగ్గేసరికి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుందామండి, పసుపు అండ్ ఉప్పు కలిసేలాగా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. చూసారు కదా, వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ ఎలా రిలీజ్ అయిందో. ఆనియన్స్ నుంచి, టమాటో నుంచి కూడా ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనము ఈ కర్రీని కుక్ చేసుకోవాలి, అంతే. చూసారు కదా, ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్, కొంచెం లైట్గా పసుపు అలా కలర్ ఉంది కదా, ఇవి కొంచెం రెడ్డిష్లోకి మారిపోవాలండి. ఆనియన్స్ కంప్లీట్ ఫ్రై అవ్వాలి, టమాటోస్ కూడా ఫ్రై అవ్వాలండి. కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి, కలర్ చేంజ్ అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. చూసారు కదా, ఆయిల్ దగ్గరికి అయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. పెద్ద కారం ఏం అవసరం లేదండి, మరి ఇది స్పైసీగా అవసరం లేదు. 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. సో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం మనము. చూసారు కదా, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ ఉప్పు, పసుపు, కారము, ఆనియన్స్, టమాటోసేనండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మెత్తగా కుక్ అయ్యే వరకు టమాటోస్ని, ఆనియన్స్ని ఇలా కుక్ చేసేసుకోవాలండి. కర్రీ అంతా కూడా దగ్గరకు అవ్వాలి. చూసారు కదా, ఇలా దగ్గరకు అయిపోవాలండి. ఇంతే ప్రాసెస్, చాలా ఈజీ కదా, చాలా తొందరగా అయిపోతుంది. మనకి కర్రీస్ లేనప్పుడైనా, ఎమర్జెన్సీగా ఎప్పుడైనా కర్రీ చేయాల్సి వచ్చినప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందరు మీకు ఇష్టపడతారు ఈ కర్రీని. ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చూసేదానికి. కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో మీరు ఇలా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో ఎలా కుదిరిందో కమెంట్ చేయండి తప్పకుండా.